పిచ్చుకొక్క స్టోరీ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. జనరల్గా పిచ్చుకొక్క ఏదైనా ఒకటి పిచ్చి పట్టిన కుక్క సహజంగా ఒక మంచి కుక్కకి పిచ్చి పట్టినప్పుడు అది బిహేవ్ చేసే పద్ధతి అలా ఎలా ఉంటుందో మీ అందరూ చూసే ఉండొచ్చు. ఎలా పడితే అలా అరుచుకుంటూ ఏది పడితే అది చేస్తూ ఎవరిని పడితే వాళ్ళని కరుస్తూ రక్కుతూ వెళ్తూ ఉంటుంది. చాలా వరకు జనసేన పార్టీల నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరి విషయంలో అయినా సరే మేము ఇలాంటి పిచ్చి కుక్కలు కానీ కన్సిడర్ చేసే వాళ్ళని వాళ్ళు ఎంత ఒర్రుతున్నా సరే వదిలేస్తూ ఉంటాము. నేను ఇప్పటి వరకు మాట్లాడిన స్టోరీ కానీ ఇప్పుడు మాట్లాడబోయే స్టోరీకి సంబంధం లేదు. ఇది మాత్రం మధ్యలో ఫుల్ స్టాప్ ఆర్ కామ పెట్టుకున్న తర్వాత వినండి. అన్నయ్య అంటూనే రాజశేఖర రెడ్డి గారికి ఇంకొక అజ్ఞాత భార్య ఉంది, అప్పుడప్పుడు చెన్నైకి వెళ్ళి వస్తుంటాడని ఒకడెవడో చెప్తూ ఉన్నాడు. షర్మిలమ్మకి ఈయన ఎన్నో మొగుడు, ఆ అనిల్ గారికి ఆయన ఎన్నో పెళ్ళం. కాపులకు దూలెక్కువ, ప్రతోడికి మా కాపే కావాలి. జన సైనికులు గాని వీర మహిళలు గాని తేనెపుట్ట లాంటి వాళ్లే, కదిలిస్తే మీకే ప్రమాదం. పవన్ కళ్యాణ్ గారి ఆపరేషన్ గురించి, అనారోగ్యం గురించి నీచపు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించట్లేదా? పవన్ కళ్యాణ్ గారి ముక్కుకు చేయించుకున్న ఆపరేషన్ గుర్తొచ్చిందా మీకు? ఆయన లైఫ్ ఇచ్చిన ఒక వ్యక్తి. ఒకప్పుడు మేమందరం 10 ఏళ్లు పనిచేస్తే మాకు పదవి వచ్చింది. ఆవిడకి ఇలా రాగానే అలా పదవి ఇచ్చారు అంటే ఎంత నమ్మిచ్చారు, ఎంత క్యాపబిలిటీ ఉంది అనుకొని ఇచ్చారు. పాలుడు 100 తప్పులు కాసినట్టు ఆవిడ చేసిన ప్రతి తప్పును కాచి అసలు అడ్వకేట్ అన్న సంగతి కూడా మర్చిపోయి ఒక రీసెర్చ్ స్కాలర్, మెడికల్ రీసెర్చ్ స్కాలర్ ఎలాగైతే ఒక రీసెర్చ్ చేస్తారో, సో రోజాకు పోటీ ఇద్దాం అనుకుంటున్నావా లేకపోతే రోజా ప్లేస్ ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నావో? గతం మర్చిపోయిన గజని కన్నా రజని నీ మాదిరి సోది మాటలు కాకుండా సూటిగా మాట్లాడుతున్నాను. నీతిని వదిలేసి అవినీతి వైపు, జనసేనాని వదిలేసి జగన్ వైపు. కన్నా రజనీ గారి విషయంలో మీరు ఎందుకు స్పందించట్లేదు, ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది కదా, మీరు ఎందుకు మాట్లాడరని చెప్పేసి చాలా మంది కొబ్బరివాడ కత్తి కూడా అదే మీటింగ్ లో ఉంది. ఫస్ట్ డబ్బులు కొట్టండి, తర్వాత మీ సమస్య పెట్టండి, తర్వాత విని నేను కన్సల్ట్ అవ్వాలంటే అవుతా, లేదంటే లేదు. మొన్నటి వరకు బెల్లమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళకి మీకు అల్లంలాగా మాకు కనిపిస్తున్నాడు అంటే మార్పు ఎవరిలో వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఏం మారలా, ఆయన అలాగే ఉన్నాడు. మీలో వచ్చింది మార్పు చూసుకోండి. ఒక కులం కూడా మీద నిలబడ్డ వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు అవ్వలేరు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలా మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఉచ్చం నీచం మరిచిపోయి ఒక వ్యక్తి మనకు ఎవరైతే లైఫ్ ఇస్తారో లైఫ్ ఇచ్చిన వ్యక్తి మీద విషం కక్కింది చూడండి అడ్వకేట్ రజని. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని బండ బూతులు తిట్టింది, ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ లేస్తుంది. నోరుంది కదా అని పిచ్చిగా మాట్లాడితే అడ్వకేట్ రజనీ ఒకటే చెప్తున్నా, ఖబర్దార్ రజనీ గారు, నీ చేత బాధించబడే బాధితులతో నేను పెట్టిస్తాను. ఇలా కూడా బ్రతుకుతారా? ఎందుకు ఈ బ్రతుకు అని అనిపించట్లేదా నీకు? అసలు ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముడు పోవడం, ఏది పడితే అది నోరు వాగేయడం. ఊర్లలో పిచ్చుకొక్క స్టోరీ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. జనరల్గా పిచ్చుకొక్క ఏదైనా ఒకటి పిచ్చి పట్టిన కుక్క సహజంగా ఒక మంచి కుక్కకి పిచ్చి పట్టినప్పుడు అది బిహేవ్ చేసే పద్ధతి అలా ఎలా ఉంటుందో మీ అందరూ చూసే ఉండొచ్చు. ఎలా పడితే అలా అరుచుకుంటూ ఏది పడితే అది చేస్తూ ఎవరిని పడితే వాళ్ళని కరుస్తూ రక్కుతూ వెళ్తూ ఉంటుంది. దాన్ని అలాగే కనుక ఎవరు అడ్డు రాకుండా వెళ్ళనిస్తే సుదూరమైనటువంటి ప్రయాణాలు సొంగలు కక్కుంటూ ఎక్కడ తాగడానికి నీరు లేక దాని రోగం దానిలోనే ముదిరిపోతూ చావు అంచుల వరకు తొందరగా వెళ్తుంది. అలా కాకుండా మిగతా మంచి కుక్కలో ఇంకొక వ్యక్తిలో వీళ్ళు కనుక దాన్ని కట్టడి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అది అంతకంతకు డబల్ అయ్యి ఇంకా ఎక్కువ అరుస్తూ ఇంకా ఎక్కువ మందిని కరుస్తూ ఇంకా ఎక్కువ కుక్కలకి పిచ్చెక్కిస్తూ దాని యొక్క లోపల ఉన్నటువంటి విషపు తాలూకు సంతతిని ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది పిచ్చి కుక్క స్టోరీ జనరల్గా. అందుకే పిచ్చి కుక్కకి పిచ్చి పట్టినప్పుడు కుక్కకి దాన్ని ఎవరైనా సరే సహజంగా వదిలేసి దానికి ఎవరు అడ్డు రాకుండా ఉంటే అదే తొందరగా కనుమరుగైపోద్ది. అలా కాకుండా అడ్డుపడితే ఖచ్చితంగా అది ఇంకా నేనున్నాను అని చెప్పేసి దాని ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఇంకా బలాన్ని పుంజుకొని తిరగబడుతూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు జనసేన పార్టీల నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరి విషయంలో అయినా సరే మేము ఇలాంటి పిచ్చుకొక్కలు కానీ కన్సిడర్ చేసి వాళ్ళని వాళ్ళు ఎంత ఒర్రుతున్నా సరే వదిలేస్తూ ఉంటాము. వాళ్ళని అనవసరంగా మేము వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మాట్లాడి పెద్దవాళ్ళని చేసే ఉద్దేశం మాకు ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విడిచి వెళ్ళిపోయారు అంటేనే ఆటోమేటిక్గా వాళ్ళు రాజకీయాలకో ప్రజాసేవకో పనికిరాని వాళ్ళని అర్థంగా భావించుకుని వదిలేస్తూ ఉంటాం మేము జనరల్గా. ఇది పిచ్చుకొక్క స్టోరీ మాత్రమే. అలాగే ఒక నీతి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే క్లియర్గా విలువలు వదిలేసిన రాజకీయ నాయకుల్ని వలువలు విడిచేసిన దేహాన్ని ఎవరు ఎక్కువ కాలం చూడరు. ఫస్ట్ క్యూరియాసిటీతో, ఆ తర్వాత యాంగ్జైటీతో, ఆ తర్వాత అవసరంతో, ఆ తర్వాత మొహం మొత్తేసి పక్కన పెట్టేస్తారు. ఇది జనరల్గా ఉండేటువంటి లక్షణాలు, మనుషుల యొక్క లక్షణాలు. మనిషి అయినా సరే రాజకీయ నాయకులైనా సరే విలువలతో ఉన్నన్ని రోజులే ఎక్కడైనా సరే గౌరవింపబడతారు. ఆ విలువలు కోల్పోతే డబ్బు రావచ్చేమో, పదవులు రావచ్చేమో చెప్పలేం, కానీ కొద్ది రోజుల తర్వాత మాత్రం సమాజం చేదరించుకునే స్థాయికి వీళ్ళదే ఉందిలే అని పక్కన పెట్టేసే స్థాయికి అయితే దిగజారిపోద్ది వాళ్ళ యొక్క పరపతి. ఈ విషయం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇక ఈ విషయానికి వస్తే చాలా రోజుల నుంచి చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కొన్ని అంశాలు. మీరెందుకు, నేను ఇప్పటి వరకు మాట్లాడిన స్టోరీ కానీ ఇప్పుడు మాట్లాడబోయే స్టోరీకి సంబంధం లేదు. ఇది మాత్రం మధ్యలో ఫుల్ స్టాప్ ఆర్ కామ పెట్టుకున్న తర్వాతే వినండి. కన్నా రజనీ గారి విషయంలో మీరు ఎందుకు స్పందించట్లేదు, ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది కదా, మీరు ఎందుకు మాట్లాడరని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేశారు.
నేను అన్న ఆన్సర్ ఒకటే, ఆవిడేదో పాత ఎంచుకుంది, ఆవిడ దారిలో ఆవిడ పోనివ్వండి, మనం ఎందుకు అడ్డుపడటం ఆమె దారికి? మనం అడ్డుపడితే ఆగే వ్యక్తి అయితే పార్టీలోనే ఉండేది. పార్టీని దాటి వెళ్ళిపోయి పార్టీ లైన్ మీరేసి మాట్లాడుతూ ఉంది కాబట్టి ఆవిడ గురించి ఎక్కువ ప్రస్తావించడం అనవసరం కదా. ఆవిడ వ్యక్తిగత జీవితం, ఆవిడ రాజకీయ జీవితం మనకి ఎందుకు కదా, అనవసరం కదా అని చెప్పేసి మనం నేను వదిలేసి ఇదే ఆన్సర్ చెప్పాను. నాతో మాట్లాడి చాలా మందికి తెలుసు ఈ విషయం, పెద్ద దగ్గర నుంచి చిన్నల దగ్గర వరకు అందరికి ఇదే ఆన్సర్ ఇచ్చాను నేను. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తూ ఉందంటే, రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. సరే లిమిట్లెస్గా అయినా సరే రాజకీయ విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి విమర్శ చేయడం, ఎదుటి వ్యక్తి ఇబ్బందుల్లోనూ ఆపదలోనూ ఉన్నప్పుడు దాన్ని కూడా వెటకారంగా మార్చుకొని, దాన్ని కూడా అవకాశంగా మార్చుకొని చేయడం అనేది నిజంగానే నాకు అంత టాలరేట్ చేసినటువంటి అంశంగా అనిపించలేదు. కాబట్టి డెఫినెట్గా స్పందించాలనిపించింది, అందుకే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు సైనస్ సమస్య గురించి ఆవిడ చాలా అంటే చాలా ఎగతాళిగా డౌట్ఫుల్గా మాట్లాడింది. నా కొడుక్కి కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. జనరల్గా వాడికి ఇప్పటికి చాలా సందర్భాల్లో కొన్నేళ్ళేమో 14 ఏళ్ళు దాటాక చేస్తాం, ముందే వద్దని చెప్పేసి డాక్టర్ సజెషన్ చేశారు. 14 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి చేద్దామని ట్రై చేస్తామంటే అడిగి జలుబు రాకుండా ఉండాలి, కనీసం 2 నెలలైనా సరే ముక్కులు పొడిగా ఉండాలి, ఎక్కువ ఆ జలుబు తాలూకు వైరస్ అట్లాంటివి లేకుండా, ఇట్లాంటివంతా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికి కూడా అవ్వలేదు. కానీ ఎప్పుడు చేయించినా సరే వేసవికాలం మాత్రమే చేయించండి అని చెప్పేసి డాక్టర్ క్లియర్గా చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, చలికాలమో వర్షాకాలమో అట్లా అయితే ఏదో స్నీజింగ్, ఎలర్జీ తాలూకు లక్షణాలు వస్తూ ఉంటాయి కాబట్టి సహజంగా ఫ్రీక్వెంట్గా మారుతున్నటువంటి వాతావరణంలో పెరుగుతున్నటువంటి వైరస్ వాటి వల్ల సర్జరీ చేసినా సరే అంత సక్సెస్ఫుల్గా దాని రిజల్ట్ ఉండదు. వేసవికాలం అయితే పర్ఫెక్ట్గా ఉండిద్ది అన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. అందుమూలంగాను అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మ్యాక్సిమం ఏసీలో ఉంటారు కాబట్టి ఆయనకి ఆ సమస్య తీవ్రతరం అవుతూ ఉండల్లా ఎమర్జెన్సీగా అది చేసేసి ఉండొచ్చు. పెద్ద మ్యాటరే కాదు అసలు, చెప్పుకోవాలి, దాన్ని కూడా నెగిటివ్గా చూడాల్సిన అంశం అయితే కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమి జగన్ గారికి ఉన్నట్టు 38 కేసులు లేవు. కోర్టు వాయిదా వచ్చినప్పుడల్లా మెడం మెడికింది, నడుము మెడికింది అని చెప్పేసి కూర్చోడానికి ఇంట్లో. ఆ పవన్ కళ్యాణ్ గారికి అట్లాంటి ఇబ్బందులు ఏమి లేవు కాబట్టి ఆయన ఆరోగ్యం మీద వంక పెట్టేసి బయట సమాజం నుంచి ఏమైనా తప్పించుకోవాల్సిన అవసరం అయితే ఆయనకి లేదు పవన్ కళ్యాణ్ గారికి. సో ఈవిడ ఆ విషయాన్ని అట్లా తప్పుగా మాట్లాడకుండా ఉండాల్సింది జనరల్గా. ఇప్పుడు రజనీ గారి విషయంలో చాలా మంది, ఆవిడ కొన్ని ఇంటర్వ్యూలు చూసాను, చాలా మంది నమ్మిన విషయం కూడా, కానీ అవి అబద్ధాలని కొన్ని చెప్తాను. ఆవిడ యొక్క నైతికత ఏ పార్టీది అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ఆమెను పిలిచి ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి నా పార్టీ కోసం పనిచేయమని చెప్పేసి చెప్పాడని చెప్తోంది కదా, అది పచ్చి అబద్ధం. ఎందుకంటే దానికి సాక్ష్యం నేనే. ఈవిడ పార్టీలో ఫస్ట్ నాగబాబు గారిని కలిపేయడానికి తీసుకెళ్లేటప్పుడు ఈవిడ గురించి నాకు డీటెయిల్స్ అవన్నీ పెట్టి, చూసావా ఎప్పుడన్నా వీడియోలు కొన్ని ఉన్నాయి చూడు, నాగబాబు గారికి పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నాం ఈవెంట్ అని చెప్పేసి నాకే చెప్పారు. ఈవెంట్ తీసుకెళ్లి పార్టీకి గాలిపోయే కంపెనీ తీసుకొచ్చి కాలికి తగిలించింది ఎవరయ్యా అంటే కటార శ్రీనివాస్ గారు, నల్లని శ్రీనివాస్ గారు. వీళ్ళిద్దరికి ఎవరు పరిచయం చేశారయ్యా అంటే డాక్టర్ శ్రవంత్ గారు పరిచయం చేసిన తర్వాత కటార శ్రీనివాసరావు గారు, నల్లని శ్రీనివాస్ గారు తీసుకెళ్లి నాగబాబు గారికి పరిచయం చేస్తే నాగబాబు గారు కొన్ని ఆవిడకి సంబంధించిన మాట్లాడిన వీడియోలు ఏవో చూసి, ఆ తర్వాత నాగబాబు గారే పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసి అపాయింట్మెంట్ ఏర్పాటు చేసి ఆవిడని కల్పిస్తే, ఆవిడ ఆహా ఓహో అని చెప్పినటువంటి మాటలన్నింటినీ పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఫస్ట్ కలిసిన రోజే మెడలో కండవ వేసి అధికార ప్రతినిధి హోదా ఆమెకి ఇచ్చారు సార్. అంతే తప్ప ఈవిడ ముందుగా చూడడం, ఈవిడ పార్టీలోకి పిలిపించడం, ఈవిడ సహాయ సహకారాలు లేకపోతే పార్టీని నేను నడపలేనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా అన్ని ఫ్యాబ్రికేటెడ్ స్టోరీలు. ఇవన్నీ ఆమె కట్టుకథలు కల్పించి చెప్తా ఉంది మీడియా ముందు. ఇంకొకటి, పార్టీకి ఆమె అధికార ప్రతినిధి ఇచ్చిన తర్వాత మా జిల్లాలో ఒక క్యాస్ట్ నాయకుడికి సంబంధించినటువంటి ఒక పుట్టినరోజు కార్యక్రమంలో మేము కలుసుకున్నప్పుడు నేను పక్కనే ఉండగా ఒక మీడియా ఛానల్తో ఆమె పెద్ద బ్లండరు స్టేట్మెంట్ అన్నారు. ఇంకా అది వింటూ ఇప్పుడైనా సరే కోపం వచ్చేంత బ్లండర్ స్టేట్మెంట్ ఒకటి మీడియా ముందు పాస్ చేసింది. మహిళలకు సంబంధించి, పురుషులకు సంబంధించి, కులాలకు సంబంధించి ఒక స్టేట్మెంట్ ఎంత చండాల నికృష్టంగా పాస్ చేసినా అంత చండాల నికృష్టంగా పాస్ చేసింది ఆ స్టేట్మెంట్. నేను పక్కనే ఉన్నాను. ఆ స్టేట్మెంట్ వింటతో ఒక్కసారిగా నాకు ఒళ్ళంతా జల్దరించి చెమటలు పట్టేసి నేను నాకు అమ్మో ఏంది ఇట్లా మాట్లాడింది, ఇంత దారుణమైన స్టేట్మెంట్ అని చెప్పేసి భయపడిపోయి నేను ఆ మీడియా రిపోర్టర్ని పక్కకు రాగానే బద్దలాడుకుని, ఆయన ఇది బయట టెలికాస్ట్ చేయమాక, లైవ్ కాదు కదంటే, లైవ్ కాదు మేడం అన్నాడు. దయచేసి టెలికాస్ట్ చేయమాక ఈ బయట, నేను పార్టీ ఆఫీస్కి చెప్తాను, ఇది కొంచెం కట్ చేసి మీరు చేయొద్దు అని చెప్పేసి నేను వాళ్ళని బద్దలాడుకుని వెంటనే నేను పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి శ్యామ్ గారికి కాల్ చేసి, శ్యామ్ గారు మేము ఇట్లా ఈ బర్త్డే ఫంక్షన్కి వచ్చామండి, మీడియా ఉంది, ఈవిడ ఈ వర్డ్స్ యూజ్ చేశారు, దయచేసి మళ్ళీ నేను చెప్తే ఆపుతారో లేదు ఛానల్ వాళ్ళకి కొంచెం మసాలా ఉంటే ఎక్కువ వ్యూస్ వెళ్తాయి అని చెప్పేసి టెలికాస్ట్ చేస్తారేమో, మీరు కూడా చెప్పి ఆపండి అని చెప్పేసి చెప్తే శ్యామ్ గారు ఏం చేశారంటే టెలికాస్ట్ అవ్వనీయకుండా ఆపటంతో పాటు బయట తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి చూయించారు. పవన్ కళ్యాణ్ గారికి చూయించడంతో ఆ బయట గురించి చూయించడము, అదే టైంలో కేతన్ రెడ్డి వినోద్ రెడ్డిని పార్టీ నుంచి బయటికి పంపించిన సందర్భంలో ఈవిడ కొన్ని డిబేట్లు అటెండ్ అవుతూ కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారిని భుజాన వేసుకుని మోస్తే ఆ 2 సందర్భాలను బేస్ చేసుకుని మాకు ఒక అధికార ప్రతినిధి మీటింగ్ కండక్ట్ చేశారు.
కండక్ట్ చేస్తే అందులో మేము ఈ రోజు పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు అధికార ప్రతినిధుల మీటింగ్లో ఉన్నారు. దాదాపు దగ్గర 24 మంది ఉన్నాం మేము ఆ రోజు. బయటికి వెళ్ళి కొబ్బరి బొండాల కత్తి కూడా అదే మీటింగ్లో ఉంది. 23 మంది దాకా ఉంటే మేము ఆ రోజు క్లియర్లీ పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా క్లియర్గా చెప్పారు. ఈ మాటలు ఎలా మాట్లాడతావు, నువ్వు చదువుకున్న వ్యక్తివి కదా, ఆడపిల్లవు కదా, సాటి మహిళలను వాళ్ళ అవమానపరిచేలాగా మాట్లాడచ్చా, నీకు ఇదేనా నేర్పించింది, నీ చదువు నీకు ఇదేనా నేర్పించింది, నువ్వేదో ఉన్నతమైనటువంటి భావజాలంతో ఉంటావు, చదువుకున్న వ్యక్తివి, ఎంతో పార్టీ కోసం ఎంతో ఉపయోగపడతావు అని చెప్పేసి నేను నీకు ఈ అధికార ప్రతినిధి హోదా ఇస్తే అనతి కాలంలో నువ్వు తెచ్చినటువంటి చెడ్డ పేరు ఇదా పార్టీకి, ఇది బయటికి కనుక రిలీజ్ అయ్యింటే ఏమై ఉండేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆవిడని అరవడం జరిగింది. ఆ వెంటనే నన్ను కూడా ఒక విషయం మీద అరవడం జరిగింది. ఏ విషయం అంటే అరవటం కాదు, అది నా మీద జరిగిన విషయం. ఇది మీడియాలో కూడా, మీడియా కానీ ఎక్కడ ప్రచారం అవ్వలేదు, ఇది పార్టీ కార్యక్రమంలో మేము ఒక ఇంటర్నల్ గా పెట్టుకున్నటువంటి ఒక మీటింగ్ లో నేను ఒక వర్డ్ యూజ్ చేశాను. పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నమ్మి టికెట్ ఇచ్చినా గెలిపించాల్సిన బాధ్యత మనది అని చెప్పేసి ఒక వర్డ్ యూజ్ చేసి నేను ఆ మీటింగ్ లో మాట్లాడితే, అప్పుడు ఆ నియోజకవర్గంలో చాలా మంది ఇన్ఛార్జీలు ఉండేవాడు, ఆవిడ కూడా పత్తం చేస్తా, ఒకళ్ళు పిలిస్తే వెళ్ళి మీటింగ్ మాట్లాడిన ఆ చిన్న వర్డ్ మిస్టేక్ ని ఇంకొకరు తీసుకెళ్లి కంప్లైంట్ పెట్టారు పార్టీ ఆఫీస్లో. దాన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నన్ను అడిగారు, ఇలా అన్నావు అనువరుణ అని. అన్నాను సార్ అన్నాను. దానికి ఆయన ఎగ్జాంపుల్గా ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితంలో జరిగినట్టు ఒక సంఘటన ఉదాహరిస్తూ చెప్పి, ఇలా అన్నందుకే అలా జరిగింది కాబట్టి పార్టీలో నా తర్వాత అంత స్పీడ్గా ప్రజల్లోకి వెళుతున్నట్టు వాయిస్ నీదే, అందరూ చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు అన్న నిన్ను, కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా సరే ఆచితూచి మాట్లాడు. ఎంత పాపులారిటీ పెంచుకుంటామో తర్వాత తప్పు జరిగితే అంతే స్థాయిలో డ్యామేజ్ కూడా జరిగింది. కాబట్టి నా కోసం నేను ఎంచుకున్నటువంటి రాజకీయ జీవితంలో నా కోసం మీ అందరూ నాతో నడవాలనుకుంటున్నాను. నేను ప్రయాణం చేయాలనుకున్న 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో, రాజకీయ కెరియర్లో నాతో పాటు నువ్వు కూడా ఉండాలనుకుంటున్నాను. ఎన్ని బాణాలు తగిలినా బలంగా నా కోసం నిలబడి ఉండు, మనందరం కలిసి మనం చూడాలనుకున్న సమాజాన్ని చూస్తున్నామని చెప్పేసి ఓపెన్గా 23 మంది ముందు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఆ కోపం కాస్త ఇటు కూడా టర్న్ అయిందనమాట. అలా జరిగింది. అప్పుడు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు ఆయన రజనీ గారికి. ఇచ్చిన తర్వాత ఆవిడ ఆ రోజు ఏడ్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని ఇంకొకసారి జరగదు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ కాళ్ళ మీద పడి ఏడ్చినంత పని చేసి ఇంకా జరగదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఆవిడ అట్లాంటి రెచ్చగొట్టేటువంటి మాటలనే మాట్లాడుతూ ఉండటం చాలా సందర్భాలు జరిగింది. ఇది ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో పార్టీ ఆఫీస్కి కొన్ని కంప్లైంట్లు వెళ్ళాయి. పేటీఎం ఎలా అయితే వైసీపీ కార్యకర్తలని నేర ప్రవృత్తి వైపు, మహిళలను జుగుప్సాకరంగా మాట్లాడేటువంటి పోస్టులు పెట్టేటువంటి విధానం వైపు మళ్లించిందో, వాళ్ళ భవిష్యత్తుని ఏ విధంగా తప్పు వైపు మళ్లించిందో పేటీఎం ఈ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియా వింగ్, అలాగే ఈవిడ కెరియర్ని జనసేనలో ఆమె యొక్క ఫోన్పే కొంతవరకు అడ్డుకట్ట వేసిందని చెప్పి అయితే చెప్తాను. ఎందుకంటే ఎవరైనా ఈవిడ మీడియా ముందు మాట్లాడే మాటలు ఆహా ఊహా అని నమ్మి ఇవి నిజంగా నిస్వార్థంగా సేవ చేసేటువంటి జన సైనికురాలు కావాలని చెప్పేసి నమ్మేసి జనసేన కార్యకర్తలు ఎవరిని ఇబ్బందుల్లో ఉండి కాల్ చేస్తే ఫస్ట్ డబ్బులు కొట్టండి, తర్వాత మీ సమస్య పెట్టండి, తర్వాత విని నేను కన్సల్ట్ అవ్వాలంటే అవుతా, లేదంటే లేదు. ఈ వెర్షన్ చాలా వరకు నడిచి ఈవిడ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వక, కొన్ని కేసులు తీసుకొని వాటిని కూడా వాదించక, వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఎక్కువ మొత్తంలో డబ్బు తిరిగి ఇవ్వక నంబర్ ఆఫ్ కంప్లైంట్లు పార్టీ ఆఫీస్కి వెళ్ళాయి. ఈ విషయం మీద ఎలా ఏంటా అని పార్టీ ఆఫీస్ మదన పడుతూ ఉన్న టైంలో ఎలక్షన్ అయిపోయింది, మనం గెలిచాం, ఇదంతా జరిగిపోయిన తర్వాత తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు సనాతన సభ పెట్టారు, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సనాతన సభ గురించి ఆ రోజు అండ్ ఆ తర్వాత రోజు డిబేట్లు కండక్ట్ అయ్యాయి. డిబేట్లు కండక్ట్ అవుతున్న టైంలో ఒక ఛానల్లో ఈవిడ కూర్చొని ఒక అతిపెద్ద స్టేట్మెంట్ని కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీ మీద పాస్ చేసింది. పాస్ చేయడంతో వాళ్ళు బిత్తరపోయి ఇంకా పార్టీ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టారు. ఏంటి మీ అధికార ప్రతినిధి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చింది మా పార్టీ గురించి, ఇది మీ స్టాండా మీ పార్టీ స్టాండా, ఏం మాటలు ఈ మాటలు అని చెప్పేసి పార్టీ ఆఫీస్ వాళ్ళని మెయిల్ పెట్టి మరీ అడిగారు. వాళ్ళ పార్టీ ఆఫీస్ వాళ్ళు కూడా ఇంకా ఆన్సర్ చెప్పడానికి లేని పరిస్థితి, ఆ బిట్ కట్ చేసి పెట్టారు. ఆవిడ కంప్లీట్ ఆ లింక్ మొత్తం కట్ చేసి పార్టీ ఆఫీస్కి పెట్టారు. పెట్టిన తర్వాత ఆమెకి మహిళ కాబట్టి సగౌరవంగా పర్సనల్గా మేము తిరిగి మరలా మీ మీద వచ్చినటువంటి కొన్ని ఆరోపణల మూలంగా, కొన్ని కంప్లైంట్ల మూలంగా ప్రస్తుతానికి మిమ్మల్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నాము. పార్టీ కార్యక్రమంలో కానివ్వండి, మీడియా డిబేట్లలో కానివ్వండి, జనసేన అధికార ప్రతినిధిగా మీరు ఎక్కడా పాల్గొనవద్దు, తిరిగి మరలా మేము చెప్పేంత వరకు అని గౌరవప్రదంగా పర్సనల్గా ఆమెకు మాత్రమే మెసేజ్ సెండ్ చేశారు. అప్పటి నుంచి ఆమె మీడియాకి వచ్చిన కార్యక్రమాలకు వెళ్ళినా జనసేన వీర మహిళ లేదా మహిళా అడ్వకేట్ అని చెప్పేసి పెట్టుకుంది తప్ప ఎక్కడ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పేరు ప్రస్తుతానికి వాడుకోవద్దని చెప్పారు కాబట్టి ఈమె మీడియా నుంచి దూరంగా ఉండలేక ఈ మీడియాతో మాట్లాడేటప్పుడు ఈ పేరుతోటి జాయిన్ అయింది. చాలా సందర్భాలు చాలా మంది మీడియా మిత్రులకు కూడా తెలిసి ఈ విషయం. మరి ఈ మధ్య ఎందుకన్నా ఆవిడని ఆ విషయం తెలిసి కూడా ఎందుకు అంత డ్రామాటిక్గా ఆవిడతోటి జనసేన అధికార ప్రతినిధి, మాజీ జనసేన ఇట్లాంటివన్నీ పెట్టి చేస్తున్నారు ఎందుకు నాకు తెలియదు. ఇది ఆమె విషయంలో జరిగినట్టు అంశం. అంబటి రాంబాబు విషయంలో బయటికి పొమ్మన్నారు, ఇవన్నీ అబద్ధాలు. ఇవన్నీ
ఆమెకు అనుకూలంగా ఆమె అల్లుకున్నటువంటి స్టోరీలు. అలాగే ఇంకొక విషయం, ఇది రజనీ గారికి నేను చెప్పాలి అనుకుంటుంది. మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటున్నాయో ఎవరికి తెలియట్లా. ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీ వాళ్ళతో సత్సంబంధాలు నడుపుకుంటున్నారు, వ్యాపార లావాదేవీలు నడుపుకుంటున్నారో తెలియట్లా. మనం అల్పజీవులం. మనం ఎంత విలువలతో రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో అంత విలువైనటువంటి అభివృద్ధి అనేది కనిపించింది. కాదు కూడదని ఇన్స్టెంట్గా ఏదో ఆశించేసి ఎవరి మీద బురద వేయాలి అనుకుంటే, ఫస్ట్ ఒకరి మీద బురద వేయాలి అనుకుంటే పట్టుకునేది ఎవరి చేతులతో? మన చేతులతో. అంటే అది ముందుకు ఎవరికి అంటుకుంటుంది? మనకే అంటుకుంటుంది. ఫస్ట్ నువ్వు ఏమి ఎదుటి వాళ్ళ మీద విసిరేయాలనుకున్నా ఫస్ట్ అది నీకే అంటుకుంటుంది అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. మీ నైతికత, మీ విలువలు, మీ రాజకీయం, మీరు చేస్తున్న పార్టీలోకి రాగానే పదవి ఇవ్వలేదని చెప్పేసి, ప్రభుత్వంలోకి రాగానే పదవి ఇవ్వలేదని చెప్పేసి, నేను మహిళా కమిషన్ అడిగాను ఇవ్వలేదని చెప్పేసి ఇంత నెగటివ్గా ప్రచారం చేయడం, దీన్ని కూర్చున్న కొమ్మ నరగడం అంటారు, లేదంటే ఏరు దాటాకి తెప్ప తగలేయడం అంటారు. ఆల్మోస్ట్ వాళ్ళు నాకు ఇట్లాంటి సామెతలన్నీ మీలాంటి వాళ్ళని చూసి పుట్టుండొచ్చు బహుశా. మీకన్నా ముందు నుంచే చేస్తున్నాం, మాకెవరికి అంత కోపం మీకు వచ్చినంత ఇది రాలేదు, మేమెవరం మీలా కనిపించాలి. ఆయన రాజకీయ జర్నీలో ఆయన పెట్టుకున్నటువంటి సుదూర లక్ష్యంతో పాటు ఆయనతో పాటు ట్రావెల్ చేయాలని చెప్పేసి ఈ రంగంలో అడుగు పెట్టాం. అలాగే ముందుకు వెళుతూ ఉన్నాం. పర్టికులర్లీ మీకు మాత్రమే స్పెషల్ ఐడెంటిటీ కావాలి, వచ్చినటువంటి 2 సంవత్సరాలకే మీకు కమిషన్లు ఇవ్వాలి, చైర్పర్సన్లు ఇవ్వాలి, లేదంటే నేను బురదేస్తానని చెప్పేసి అంటే ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం నాతో జర్నీలో నడవండి, పేరు వస్తుంది, పేరు తర్వాత ఏమైనా అభివృద్ధి వస్తుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. ఆయన మీద ఆయన ఉన్నాడు, ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన ఒక నాయకుడికి ప్రూవ్ చేసుకుంటూ ప్రజలకి ఏ ఉద్దేశంతో అయితే ఒక ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారో ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. మధ్యలో మీ నైతికత ఎత్తిపోయింది. మీరు ఏ ఉద్దేశంతో పార్టీ కండవ కప్పుకున్నారు? ఇవాళ పర్టికులర్లీ ఎందుకు మొన్నటి వరకు బెల్లమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీకు అల్లంలాగా మాకు కనిపిస్తున్నాడు అంటే మార్పు ఎవరిలో వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఏం మారలా, ఆయన అలాగే ఉన్నాడు. మీలో వచ్చింది మార్పు చూసుకోండి. నా దృష్టిలో నేను చెప్పేది ఎప్పుడైనా ఒకటే, రాముడి ఆశయం గొప్పదా, హనుమంతుడి సాయం గొప్పదా అంటే రాముడి ఆశయమే గొప్పది. రాముడి ఆశయం కోసం పనిచేశాడు కాబట్టి, సాయం చేశాడు కాబట్టి హనుమంతుడు కూడా దేవుడిగా కీర్తింపబడ్డాడు. ఆయనలో ఉన్నటువంటి బలాన్ని ప్రపంచానికి సాటి చెప్పిన వాడు అయ్యాడు. ఎంతో మందికి వాళ్ళ ఆరాధ్య దైవం అయ్యాడు హనుమంతుడు. కారణం ఏంటి? రాముడు పెంచుకున్నటువంటి ఆశయం కోసం పనిచేయడం మూలంగానే. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నటువంటి రాజకీయ ఆశయం కోసం పనిచేస్తూనే మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు అందరూ పేరు తెచ్చుకున్నారు. ఇది మీ గొప్ప మా గొప్ప కాదు. ఆయన ఎంచుకున్నటువంటి లక్ష్యం గొప్ప, ఆయన నడుస్తున్నటువంటి దారి గొప్ప, ఆయన వెళుతున్నటువంటి తీరు గొప్ప, ఆయన వెనకాల మనం నడుస్తున్నటువంటి అందువల్లే మనకి గొప్ప. మీరు సపరేట్గా లాయర్గా మీరు పెద్ద తురుమై ఉండొచ్చు, నేను మార్కెటింగ్ పర్సన్గా నేను పెద్ద తురుమై ఉండొచ్చు, బట్ పొలిటికల్గా నేను జీరో, మీరు జీరో. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక విలువైన అక్షరం, ఒక అంకె మన పక్కన చేరబట్టి మనకు వాల్యూ పెరిగింది ఈ జీరోలకి. అది అర్థం చేసుకోలేకపోతే ఎవరు ఏం చేయలేరు. చిన్నపిల్లలకైతే కొట్టో తిట్టో చెప్తారు, లేదా మూర్ఖులకైతే 4 ఏదో ఒకటి చేసి చెప్తారు. మేము అతి గొప్ప మేధావులు అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తాము? ఈ కులం కోట్లు మతం సూట్ల పక్కన దాక్కొని ఎన్నాళ్ళని రాజకీయాలు చేస్తారు? ఎవరు చేయలేరు ఎక్కడ కూడా. ఒక కులం కూడా మీద నిలబడ్డ వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు అవ్వలేరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక కులం కోసమే పెట్టాను నేను పార్టీ అంటే అసలు నిజమే కాదు. ఇది ముమ్మాటికి నమ్మదగ్గ విషయం కాదు. ఇది మోసగించేటువంటి విషయం. ఏ కులం పేరు చెప్పుకుంటున్నారో ఆ కులాన్ని ఆ వ్యక్తులు మోసగించేటువంటి విషయం. ఇది క్లియర్ గా ఇది అర్థమైతే చాలు. ఇంతకన్నా ఇంకా గట్టిగా చెప్తే మహిళ అయిపోయారు కాబట్టి మళ్ళీ రేపు పొద్దున్న నేను ఆ ఏడుపులు మీడియా ముందు వినలేను. నాట్ ఇంట్రెస్టెడ్. నేను చెప్పాలనుకున్న స్టూడియోగానే చెప్పాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దయచేసి మీరు మీ లక్ష్యం ఏంటో ఆ లక్ష్యం సరైన మార్గంలో వెళ్ళండి. ఇది రాంగ్ వే. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్ల, లేదంటే ఇంకొకళ్ళు తిట్టడం వల్ల ఏదో వచ్చేస్తుంది అంటే ఆ టైంకి రావచ్చు, డబ్బులు రావచ్చేమో, గుర్తింపు రావచ్చేమో, 10 వాళ్ళ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ పిలిచి మీటింగ్లు పెట్టచ్చేమో, లేదా ఇంకేదైనా పదవులు ఇవ్వచ్చేమో. కానీ ఎంతకాలం? వాస్తవం ఎప్పటికైనా నిలబడుతుంది, అబద్ధం ఎప్పుడైనా పడుకుంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము, కన్నా రజనీ గారు జనసేన పార్టీ నుంచి బయట వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద అక్కసు ఒక విషం కక్కుతున్నారు. అన్నయ్య అన్నయ్య అంటూనే ఆమెకున్న విషం అంతా కక్కేస్తున్నారు. పార్టీ నాకు తీరని అన్యాయం చేసింది, నన్ను పార్టీ నుంచి తొలగించారు అకారణంగా అంటున్నారు. ముందు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఏళ్ల తరబడి పార్టీకి కష్టపడ్డాను అంటున్న మీ స్టేట్మెంట్ ని ఫస్ట్ వెనక్కి తీసుకోండి కన్నా రజనీ గారు అని చెప్తాను. ఎందుకంటే మీరు జాయిన్ అయ్యిందే 27/2023 డైరెక్ట్ పార్టీలోకి మీరు జాయిన్ అయ్యారు అధికార ప్రతినిధిగా. మీరేమో మిమ్మల్ని ప్రూవ్ చేసుకుని జనసేన పార్టీ కోసం మీరు అహర్నిశలు కష్టపడి మీరేమి పార్టీలోకి రాలేదు. మీరు ఏదైతే లాయర్ గా మీరు చేసిన సర్వీసెస్, మీ వాయిస్ కున్న బలం చూసి మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించి తీసుకున్నాం. అది ఫస్ట్ క్లారిటీ మీరు తీసుకోండి. మీరు ఏమో ఏళ్ల తరబడి పార్టీకి పనిచేశారన్న మాట చెప్పకండి ఫస్ట్ థింగ్. అండ్ మీరు పార్టీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే అధికార ప్రతినిధులు అందరూ ఎవిడెన్స్ మీరు మళ్ళీ కాదని కూడా చెప్పలేరు. మేమందరం కూర్చున్న మీటింగ్ బిఫోర్ ఎలక్షన్ మిమ్మల్నే ఫస్ట్ బాస్ క్వశ్చన్ చేశారు. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్, ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? అందరం కూర్చోన్నప్పుడు మిమ్మల్నే పాయింట్అవుట్ చేస్తే మీరు అప్పటికే ఒక ఎక్స్ప్లెనేషన్ లెటర్ కూడా ఇచ్చి ఉన్నారు పార్టీకి. దాని తర్వాత మీ పక్కన ఉన్న ఇంకొక మహిళను కూడా అడిగారు. మీరు
తర్వాత వెళ్ళిపోయేటప్పుడు బాస్ సారీ కూడా చెప్పారు, పర్లేదమ్మా అని కూడా ఆయన మిమ్మల్ని ఫర్గ్యూ చేసి వెళ్ళిపోయారు. కానీ మీరేమంటున్నారంటే అంబటి గారి ఇష్యూ మీదే మిమ్మల్ని దూరం పెట్టారు పార్టీ అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్ కి ముందే మిమ్మల్ని పాయింట్అవుట్ చేశారు. దాని తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలియాలి. మల్టిపుల్ టైమ్స్ మీరు ఒకే మిస్టేక్ రిపీట్ చేస్తున్నారు. నేను కొన్ని మచ్చుకకి మీరు మాట్లాడిన వీడియోలు నేను బయట చూపిస్తాను. సార్ 3 పెళ్లిళ్ళు కాస్త 4 చేశారు. ఇప్పుడు 3 అంటే లెక్క చెప్తాడు, 2 విడాకులు ఇచ్చాం ఒక ఆవిడతో ఉన్నామని. ఇప్పుడు 4వ దేవత నాకు తీసుకురండి, నాకు కావాలంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మీరు? జన సైనికులు మా వదిన మీద వీళ్ళు. ఇప్పుడు 4వ దాన్ని ఎవరిని తెస్తావబ్బా? నాకు అర్థం కాదు. నువ్వే గెటప్ మార్చుకుని వచ్చేస్తావా? ఇది ఒకటి. 4 సంవత్సరాలకు ఒకటంట మళ్ళీ. అంటే 18 ఏళ్ళకి ఆయన వయసుకు వస్తే ఇప్పుడు ఒక 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉంటాయి కదండి. ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఒకదాన్ని అలా తీసుకురమ్మంటాడు. ఇప్పుడు లెక్క చెప్పమంటాడు. ఏమంటే నువ్వు ఊగిపోతాం మాట్లాడతాం అంటాడు. వెహికల్ మీద వెళ్తున్నప్పుడు పైన 4 పెళ్లిళ్ల గురించి మీరు డిఫెండ్ చేసి పార్టీని మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి? మీరు ఎలా మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు వెనకేసుకొని వస్తున్న మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ తల్లి గారి గురించి, వాళ్ళ నాన్నగారి గురించి ఎలా మాట్లాడారో కూడా ఒకసారి మీరు వినాలి. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలే కదా ఇవన్నీ. పెళ్లిళ్ళ విషయం అండి, పాపం పుణ్యం దీనికి ఒప్పుకోవాల్సిందే. జగన్ గారికి ఒక్కటే భార్య, ఇది ఒప్పుకుందాం. రాజారెడ్డి గారికి 2 పిల్లలు. ఈ మధ్య కాలంలోనండి, నిన్న మొన్న రాజశేఖర రెడ్డి గారికి జై చిత్రాన్ని చెన్నైలో ఉందని ఈ మధ్య ట్రోలింగ్ అవుతా ఉంది. మనకు తెలియదు పాపం వాళ్ళ కుటుంబ విషయాలు. ఈయనేంటో ఎంత తెల్లగా పుట్టాడు అనుకున్న ఒక జై చిత్ర వల్ల మనకు తెలియదు. సో మనకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే నాకు తెలియదు అంటే ట్రోలింగ్ లో ఇస్తున్నారు. మరి రాజశేఖర రెడ్డి గారికి ఇంకొక అజ్ఞాత భార్య ఉంది, అప్పుడప్పుడు చెన్నైకి వెళ్ళి వస్తుంటాడని ఒకడెవడో చెప్తూ ఉన్నాడు. మరి ఎంతవరకు నిజం నేను కూడా నమ్మలేండి పాపం. సరే అది వదిలేద్దాం. షర్మిలమ్మకి ఈయన ఎన్నో మొగుడు, అనిల్ గారికి ఆయన ఎన్నో పెళ్ళం, లెక్క తెలియదు. సరేనండి, ఇవన్నీ వేస్ట్. పోనీ కాపుల్ని కదిలిచ్చారు. మా కాపోడికి దోల ఎక్కువ అండి. ఒక్కొక్కడు కులాన్ని ఎలా పెంచుతారంటే, మా కులపోళ్ళు కమ్మోళ్ళ అమ్మాయిని ప్రేమిస్తారు. వంగవీటి రంగా గారు కమ్మమ్మాయిని ప్రేమించారు. మా అల్లు అర్జున్ అంటే మా కులపోడు మళ్ళీ పోయి రెడ్ల అమ్మాయిని ప్రేమిస్తారు. మా రామ్ చరణ్ అపోలో రెడ్డి అమ్మాయిని ప్రేమించారు. ఇది కాక విడుదల ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఒక పక్క మీరు మీ విలువల్ని కోల్పోతూ, పార్టీ స్టాండర్డ్స్ ని తగ్గిస్తూ, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని లేదంటే వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులతో అఫేర్స్ అంటించి మీరు మాట్లాడుతూ, ఎవరో ఒక మహిళ, ఆవిడెవరో సినీ యాక్టర్ ని వచ్చి రాజశేఖర రెడ్డి గారితో మీరు సంబంధం పెట్టి మాట్లాడుతుంటే అక్కడ ఒక మహిళ లేదా? మీరు ఒక్కటేనా మహిళ? మిమ్మల్ని మాట్లాడితే 4 రోజుల నుంచి అన్నం తినలేదని ఏడ్చిన మీరు ఇంకొక మహిళను తీసుకొని వచ్చి ఎక్స్ సీఎం వాళ్ళ అమ్మగా మీరు పోర్ట్రేట్ చేస్తూ మాట్లాడుతూ, ఇంత వల్గర్ గా మీరు మాట్లాడుతూ, మళ్ళీ వైసీపీని మీరు డిఫెండ్ చేయడం కోసం ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు. ఇలా మీరు వరుస పెట్టి మాట్లాడుతుంటే ఏం చేస్తారండి పార్టీ? ఇవి మచ్చుకకి ఇంకా చాలా ఉన్నాయి. కాపులకు దూలెక్కువ, ప్రతోడికి మా కాపోయే కావాలి అని మీరు ఇంత వల్గర్ గా మాట్లాడుతుంటే ఏం చేయాలి రజనీ గారు? మీరు అప్పటికి మిమ్మల్ని దూరం పెట్టారు, బహిష్కరించలేదు. బట్ రిపీటెడ్ గా మీరు చేస్తుంటే మిమ్మల్ని బహిష్కరించాల్సి వచ్చింది. ఇది చెప్పుకోండి. అంబటి ఇష్యూలో నేను స్ట్రైట్ ఫైట్ ఇచ్చాను కాబట్టి నన్ను పక్కన పెట్టారు, ఎవరైతే భజన చేస్తే టీడీపీకి వాళ్ళని ఉండమంటున్నారు, ఇలాంటి కాదు మీరు చెప్పాల్సి. ఇంకా మొన్న మీరు మాట్లాడిన స్టేట్మెంట్స్, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి మీద మీరు చాలా సెటైరికల్ గా, అండ్ అది ఒక మహిళగా మీరు చేయాల్సిన విమర్శ కూడా కాదు, కానీ ఎంతో దిగజారి మీ స్థాయిని మీరు తగ్గించుకొని ఒక పార్టీ అధ్యక్షుడిని వ్యక్తిగతంగా విమర్శించడం. ఏసీ రూమ్ లో ఉన్నాడా, ఐసీయూలో ఉన్నాడా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు లాయరా డాక్టర్ నాకు ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే ఒక లాయర్ చేయాల్సిన పని ఏంటో, ఒక డాక్టర్ చేయాల్సిన పని ఏంటో కూడా మీరే చెప్తున్నారు. ఎప్పుడు ఆపరేషన్ చేసుకోవాలో, ఎవరికి చేయాలో, ఏ టైంలో చేయాలో కూడా మీరే చెప్పేస్తున్నారు. అంటే మీ నాలెడ్జ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఏమైనా కంపెనీస్ మీరు డాక్టర్ చేసి మళ్ళీ ఎల్ఎల్బి చేశారా, లేకుంటే డాక్టర్ సర్టిఫికేట్ కొనుక్కొని వచ్చారా, లేకుంటే కొట్టుకొని వచ్చారా, నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఎమర్జెన్సీ ఉంది, ఏ టైంలో చేయాలని డాక్టర్లకు తెలుసు. అది సమ్మర్లో చేయాలా, వింటర్లో చేయాలా మీరు చెప్తారు. అట్లయితే మీరు కూడా కాపు నేతగా, ఒక మహిళా నేతగా పోర్ట్రేట్ కావాలని ట్రై చేయడం కోసమే మొన్న కాపు మీటింగ్ లో కళ్ళు తిరిగి పడిపోయి మీకు హార్ట్ పెయిన్ వచ్చిందని చెప్పుకున్నారా? అంటే నేను కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, కానీ వ్యక్తిగతంగా మీరు విమర్శించినప్పుడు మీ స్థాయిని మరిచి మీరు ఒక పార్టీ అధ్యక్షుడిని మాట్లాడినప్పుడు మాట్లాడితే తప్పు కాదేమో. అంటే మీరు కూడా ఒక కాపు వీర మహిళగా పోర్ట్రేట్ అవ్వాలనుకుంటున్నారా? అందుకే ఆ మీటింగ్కి వెళ్ళి అక్కడే కింద పడిపోయారా? ఎలా మాట్లాడతారు ఇలా? ఒకప్పుడు వైసీపీని ఎలా మీరు మాట్లాడారో, అమరావతిని నాశనం చేశారు, మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఉద్యోగాలు లేవు, ఈ ప్రభుత్వం కల్లోలం చేస్తుందని మీ నోటితో మీరు మాట్లాడిన మాటలే. ఒక ఛాన్స్ ఇస్తే 151 సీట్లు దగ్గరుండి రాష్ట్ర ప్రజలందరూ గెలిపిస్తే ఈ రోజు ఆయన చేసిన నిర్మాణం, రాష్ట్రానికి అమరావతి లేదు, పోలవరం లేదు, రాష్ట్ర భవిష్యత్తు లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఇసుక రేట్లు పెరిగిపోయినాయి, మందు క్వాలిటీ లేని, కాస్ట్ ఎక్కువైనటువంటి మందు తాగి XYZ ఇవన్నీ చెప్పారు. కానీ ఇప్పుడేం చెప్తున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ధర్మం అంట. పోనీ మీరు వైసీపీకి ఏమైనా కండువా కప్పుకునే అవకాశం ఉందా అని అడిగితే లేదని చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట, నేను వదులుతున్న అస్త్రం ఇటువంటి ధర్మబద్ధమైన అమ్మాయి పార్టీలకు అతీతంగా ఉండాలి,
మన పార్టీలోకి ఆహ్వానించద్దన్నారు. మళ్ళీ ఎవరు చెప్పారు? అంత సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వస్తుంది? వాళ్ళ పార్టీ అధ్యక్షుడి నుంచి వచ్చిన మాటలు మీకు ఎలా తెలిసే? అంటే మీరేమైనా వాళ్ళతో మంతనాలు చేస్తున్నారా? అంటే ఎందుకు అనాల్సి వస్తుందంటే నేను చేరనండి, గౌరవ జగన్ రెడ్డి గారు నేను చెయ్యనండి అని చెప్పాలి. అంటే జనాల్లో నాయకురాలుగా ఎదగనివ్వండి. ఎందుకు ఒక పార్టీ ముసి ఎందుకు పోరాడుతుంది? ధర్మంగా ప్రతిదానికి ఎవిడెన్స్ తోనే నేను మాట్లాడుతున్నాను. అంటే మీరు ఆ కండువా కప్పుకోవడం కోసమా, లేకుంటే ఆ కండువా నీడ కింద ఉంటూ ఒక మహిళగా సానుభూతి పొందుతూ పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్మితే మీ మాటలకు విలువ వస్తుందనా? డైరెక్ట్ కండువా కప్పుకుంటే విలువ ఉండదులేండి. మేము కూడా అంత ఎర్రోళ్ళం ఏం కాదు, కానీ వినడానికి మీ మాటలు. డైరెక్ట్ కండువా కప్పుకోకూడదు. కప్పుకోకుండా ఆ పార్టీ నీడ కింద ఉండి మీ పనులు చేయించుకుంటూ పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్ముతూ మీ మీద సానుభూతి కలిగేలాగా 4 మాటలు మాట్లాడుకుంటూ ఉంటే మీకు విలువ వస్తుంది అనుకుంటున్నారు. బట్ ఫ్యాక్ట్ అనేది ప్రజలకు తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే లైమ్ లైట్ లో ఉంటానని ఊహించుకొని కన్నా రజనీ గారు ఇలా విమర్శలు చేస్తున్నారేమో ఒకసారి గుర్తు పెట్టుకొని మీ మాటలే మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. జన సైనికులు గాని వీర మహిళలు గాని తేనెపుట్ట లాంటి వాళ్లే, కదిలిస్తే మీకే ప్రమాదం. దయచేసి మీరు ఎదగడం కోసం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం మాత్రం తప్పు, అది మానుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అస్వస్థకు గురై ఒక చిన్న శస్త్రచికిత్స జరిగింది. ఆయన సైనసైటిస్ తో బాధపడుతూ చిన్నప్పటి నుంచి ఆస్మాతో కూడా ఇబ్బందులు పడడం, ఆ ఊపిరి పీల్చుకోవడం దగ్గర ఒక చిన్న అస్వస్థకు గురయ్యి వైద్యులు వెంటనే సర్జరీ చేయాలని చెప్తే ఆ నోస్ కి సర్జరీ చేశారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆయన అభిమానించే మాలాంటి వాళ్ళు, కార్యకర్తలు, నాయకులు, న్యూట్రల్ పీపుల్స్, ఆయన అభిమానులు, కూటమి నాయకులు, కోట్లాది మంది ఇలాగా ఆయన త్వరగా కోలుకోవాలి అని చెప్పి ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ప్రతి దేవాలయంలో వెళ్లి మెట్లు పూజల దగ్గర నుంచి యజ్ఞాలు, యాగాదులు, మోకాళ్లతో మెట్లు ఎక్కటం, అంగ ప్రదక్షిణలు చేయటం, పూజలు చేయటం, ఆయన తొందరగా కోలుకోవాలి, ఆయనకి త్వరగా భగవంతుడు మంచి శక్తినివ్వాలి, పవర్ఫుల్ గా మళ్లీ వెంటనే ఆయన సత్వరమే కోలుకొని ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలి, ఆయనకి నలత అంటే మాలాంటి చాలా మంది బాధపడుతున్న ఇలాంటి తరుణంలో ఆయన లైఫ్ ఇచ్చిన ఒక వ్యక్తి. ఒకప్పుడు మేమందరం 10 ఏళ్లు పనిచేస్తే మాకు పదవి వచ్చింది, ఆవిడకి ఇలా రాగానే అలా పదవి ఇచ్చారు. అంటే ఎంత నమ్మిచ్చారు, ఎంత క్యాపబిలిటీ ఉంది అనుకొని ఇచ్చారు. అలాంటి వ్యక్తిని మనం ఒక మహిళ ఒక న్యాయవాదిగా ఉంది, ఆవిడ గుర్తింపు ఇద్దాము అని చెప్పి ఆవిడను కూడా అధికార ప్రతినిధిగా రాగానే పదవి ఇచ్చారు. మరి పదవి ఇచ్చి ఒక గుర్తింపు ఇచ్చి ఒక హోదా ఇస్తే ఆవిడ దాన్ని నిలబెట్టుకోకుండా పార్టీ లైన్ కి అగైనెస్ట్ గా మాట్లాడుతూ పార్టీని వివాదాల్లోకి నెడుతూ పార్టీని ఎప్పుడు ఇబ్బందులకు గురి చేస్తూ ఆవిడ ఎన్నో తప్పులు చేసినా భరించి కనీసం అందరికి సస్పెండ్ లెటర్లు ఇచ్చారు, కానీ ఆవిడ మహిళ అని చెప్పి ఆవిడ కనీసం సస్పెండ్ లెటర్ కూడా ఇవ్వాల పవన్ కళ్యాణ్ గారు. అంత మహిళలకి గౌరవం ఇస్తారు. ఇప్పటికీ ఆవిడకి సస్పెండ్ లెటర్ లేదు. ఆవిడంతా ఆవిడే బయటకు వెళ్ళింది, రాజీనామా చేసి వెళ్ళండి అన్నారు తప్ప మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం పార్టీ నుంచి అని ఒక మహిళని అవమానించకూడదు, సస్పెండ్ చేయకూడదు. ఆవిడ విధి విధానాలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా, కూటమికి ధర్మానికి వ్యతిరేకంగా ఆవిడ ప్రవర్తిస్తున్నా, అంత చేస్తున్నా కూడా అన్ని తప్పులు కాచి శిశుపాలుడు 100 తప్పులు కాచినట్టు ఆవిడ చేసిన ప్రతి తప్పును కాచి ఆవిడకి సస్పెండ్ లెటర్ కూడా ఇవ్వకుండా ఆవిడ గౌరవం ఇస్తే ఆవిడ ఈ రోజు మా నాయకుడు ఆరోగ్యం గురించి ఒక డిబేట్ లో ఎలా పడితే అలాగా తోలనాడుతూ వెటకారంగా, అంటే ఆరోగ్య విషయాన్ని కూడా చాలా అంటే ఒక సెన్సిటివ్ విషయాన్ని కూడా అలా మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఉచ్చం నీచం మరిచిపోయి ఒక వ్యక్తి మనకు ఎవరైతే లైఫ్ ఇస్తారో లైఫ్ ఇచ్చిన వ్యక్తి మీద విషం కక్కింది చూడండి అడ్వకేట్ రజనీ. ఇలాంటి మహిళలు సమాజానికి చాలా ప్రమాదకరం. ఇలాంటి మహిళల్ని అసలు ఉపేక్షించకూడదు కూడా. ఇలాంటి వ్యక్తుల్ని సమాజానికి ఎంత ఇలాంటి చీడ పురుగులను ఏరేస్తే ఎంత మంచిదో అంత మంచిది. ఈవిడకి కనీసం ఒక నైతికత లేదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని బండ బూతులు తిట్టింది, ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ లేస్తుంది తోపు తురుము అని. మరి అప్పుడెందుకు తిట్టింది, ఇప్పుడెందుకు ఎలివేషన్ లేస్తుంది భగవంతుడు తెలియాలి. ఆవిడ జనసేన పార్టీలో పనిచేస్తూ అంబటి రాంబాబు గారిని పద్దాకలు కలిసేది, కోర్టుల్లో కలిసేది, ఆయన నల్లకోట వేసుకొని మీ కేసులు మీరే వాదించండి అని సలహాలు ఇచ్చేది. మరి అంత ర్యాపో మెయింటైన్ చేసేది సజ్జల భార్గవరెడ్డి ఫ్యామిలీ తోటి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరితోటి చాలా సత్సంబంధాలు నెలకొల్పింది. పార్టీలో పనిచేస్తూ పార్టీకి స్టాండ్ తీసుకొని మాట్లాడమ్మా అంటే ఈవిడ చేసిన పని ఏంటంటే ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో, ఎవరైతే పార్టీని బదనాం చేయాలని చూస్తారో వాళ్ల వైపు జట్టు కట్టి పార్టీలో ఉంటే పార్టీకి వెన్నుపోటు పొడిచి ఇప్పుడు పోయిందనుకోండి పంపించాల్సి వచ్చింది, పంపించాల్సి వచ్చింది.
సరే బయటకెళ్లి ముసుగు తీసింది ఏదో మాట్లాడుకో, అసలు నీ గురించి ప్రస్తావించడానికే అసలు నీ గురించి మాట్లాడి నిన్ను ఇది చేయడం ఎందుకని మేము వదిలేసి నీ పాటికి నువ్వేదో తిక్కలుగా మాట్లాడుకుంటావు, ఏదో మాట్లాడుకుంటుందిలే, తిక్కలే మైండ్ పని చేయట్లా అనుకున్నాం. అలా ఏదో నిన్ను వదిలేసిన పాపానికి ఈ రోజు ఆరోగ్యం సమస్యలు కూడా నువ్వు ఎటకారంగా గేలిగా మాట్లాడుతున్నారంటే ఆవిడ్ని అసలు ఎలాగా ఆవిడ్ని ఇది చేయాలో కూడా అర్థం కావట్లా. నోరుంది కదా అని పిచ్చిగా మాట్లాడితే అడ్వకేట్ రజనీకి ఒక్కటే చెప్తున్నా, కబడ్దార్ రజనీ గారు, నోరుంది కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడితే మాత్రం చాలా ఎదుర్కొంటారు. మీ న్యాయవాది వృత్తి గురించి చెప్తున్నా. మీరు మీ వృత్తికి కూడా న్యాయం చేయలేని ఒక అసమర్థ మహిళ మీరు, ఒక నిజాయితీ లేని మహిళ మీరు. ఎంతో మంది సామాన్యుల పొట్టలు కొట్టారు మీరు, ఎంతో మంది సామాన్యులు ఏడిపించారు. అవన్నీ మా దగ్గర ఉన్నాయి. అలాంటి కూర్చున్నారండి, బహిరంగంగా డిబేట్ కూర్చున్నారండి. నీ చేత బాధించబడే బాధితులతో నేను పెట్టిస్తా. నేను నీ హైప్ కోసం, నీ స్వార్థం కోసం, నువ్వు పెరగడం కోసం, నువ్వు కులాల కుంపట్లు ఎలా పెట్టాలో పార్టీని ఎలా బదనాం చేయాలో నువ్వు నాకే ఫోన్ చేసి అడిగిన రోజులు ఉన్నాయి. నేను పెడతాను వీడియోస్, పెట్టొద్దు అలాంటి పెట్టకూడదు అని నేను హెచ్చరించినా కూడా వీడియోస్ బయటికి రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. నువ్వు నాకే చెప్పి మరీ వీడియోలు పెట్టావు. పార్టీ ఇబ్బంది పడుతుంది, అలాంటి పెట్టకూడదు, ఎవరు చెప్పారు వీటిలో అదంతా కథనాలని చెప్పినా కూడా వినకుండా నీ ఓన్ గా నీ ఎలివేషన్ కోసం అక్కడ జరిగింది ఏదో కూడా తెలియదు, మొత్తం అబద్దాలు చెప్తూ రకరకాల ప్రయోగాలన్నీ చేసావు. పార్టీలో ఉంటూనే ఇంత డ్యామేజ్ చేసావు నువ్వు. అలాంటి నిన్ను కనీసం సస్పెండ్ కూడా చేయలేదమ్మా పవన్ కళ్యాణ్ గారు. అంత మంచోళ్ళు ఆయన అనడానికి నీకు అసలు మనసు ఎట్లా వచ్చింది? నువ్వు అసలు మనిషివేనా? అసలు నువ్వెవరికి తెలుసు అసలు? రజనీ ఎవరికి తెలుసు అసలు? నువ్వు పార్టీలోకి రాకముందు నువ్వేంది, నీ స్థాయి ఏంది అసలు? చెప్పు. నీకేదో ఒక నాలెడ్జ్ ఉందని, నీ మహామేధావునని నువ్వు విర్రవీగుతావు, కానీ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీ స్టాండ్ ఏంది? నీ నైతికత ఏంది? నీ నిజాయితీ ఏంది? నీ నిబద్ధత ఏంది అనేది ఒక్కసారైనా నువ్వు ఇలా కూడా బ్రతుకుతారా? ఎందుకు ఈ బ్రతుకు అని అనిపించట్లేదా నీకు అసలు? ఏంటి నీ డబ్బు కోసం? డబ్బుతోనేనా ఇది ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముడు పోవడం, ఏది పడితే అది నోరు వాగేయడం, ఇదేనా ఇది నీ నైతికత? నవ్వుకుంటున్నారు నేను చూసి. నువ్వు మళ్ళీ ఈ రోజు కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? పిచ్చి వ్యాఖ్యలు చేస్తే అడ్వకేట్ రజనీ గారికి వెరీ స్ట్రాంగ్ గా చెప్తున్నాం, లీగల్ గా చాలా ఫేస్ చేస్తావు. అండ్ మేము చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం నీ మీద. మా నాయకుడు ఆరోగ్య పరిస్థితుల గురించి కానీ ఏదైనా మీరు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఉన్న పళంగా ఫేమస్ అయిపోదాం అనుకుంటే అస్సలు కుదరదు. అలాంటి ఏమన్నా మీ మైండ్ లో ఉంటే మానుకోవడం మంచిది, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మీరు ఒక లెసన్, ఒక మనిషి ఎలా ఉండకూడదు అనడానికి మీరు ఎగ్జాంపుల్ గా సెట్ చేస్తాం. మేము నిన్ను ఖచ్చితంగా సెట్ చేస్తాం. జై జనసేన, జై హింద్. కన్నా రజనీ గారు పవన్ కళ్యాణ్ గారి ఆపరేషన్ గురించి, అనారోగ్యం గురించి నీచపు వ్యాఖ్యలు చేశారు. అమ్మ, మీరు పరిపాలనాపరమైన విమర్శలు చేయొచ్చు, రాజకీయపరమైన విమర్శలు చేయొచ్చు, తప్పులేదు, ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం. అంటే మీకు పాలన విషయంలో విమర్శలు చేయడానికి ఏం దొరకలేదా? ఏం లోపాలు కనిపించలేదా? ప్రజల నుంచి ఏం కంప్లైంట్లు రాలేదా? మరి ఇటువంటి వ్యక్తిగత విమర్శలకు దిగారంటే ఏమనుకోవాలి? మీరు పార్టీనే వదిలి వెళ్ళారనుకున్నాం, పార్టీతో పాటు విలువల్ని, సిద్ధాంతాలను కూడా వదిలి వెళ్ళారని ఈరోజు మీ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మీరు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా, ఏ గిరిజన ప్రాంతానికి వెళ్ళినా చక్కటి రోడ్లు, రక్షిత తాగునీరు, ఒకటేమిటి అన్నా ఈ సమస్య ఉంది అని చెప్పడం ఆలస్యం. అక్కడ పనులు జరిగిపోతున్నాయి, అభివృద్ధి జరుగుతోంది. అధికారంలో ఉండి కూడా ప్రజలకు తన సొంత డబ్బు ఖర్చు పెట్టున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు తన సొంత కొడుక్కి ప్రమాదంలో ఉన్నాడని తెలిస్తే కూడా ఇక్కడ ప్రజలు ఇచ్చిన మాట కోసం అక్కడికి వెళ్లకుండా ఆగిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి గురించే మీరు విమర్శలు చేస్తున్నారు. మీకు వెనక ఉండి నడిపిస్తున్నారు కదా, వాళ్ళని అడగండి. గతంలో మీ పరిపాలనలో పంచాయతీరాజ్ శాఖ పరిస్థితి ఏంటి, ఈ రోజు పరిస్థితి ఏంటి అని అడగండి వాళ్ళని. ప్రజల్లోకి వెళ్తే మీరు గట్టిగా సమాధానం చెప్తారు ప్రజలు మీకు. ఈరోజు నెంబర్ 1 స్థానంలో ఉంది. మీకు అది కనిపించట్లేదా? రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించట్లేదా? పవన్ కళ్యాణ్ గారి ముక్కుకు చేయించుకున్న ఆపరేషన్ గుర్తొచ్చిందా మీకు? దాని గురించి విమర్శలు చేస్తారా? కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మనం విమర్శించే ముందు. 10 మంది చూస్తారు, ప్రజలంతా చూస్తారు మనం ఏం మాట్లాడుతున్నాం, మన స్థాయి ఏంటి. ఇటువంటి విమర్శలు చేయడం ద్వారా మీ యొక్క మానసిక స్థితి,
మీ వెనుకున్న వ్యక్తుల యొక్క నీచపు ఆలోచనలు ప్రజలకి తేటతెల్లం అవుతాయి. నేను భగవంతుడిని కోరుకుంటున్నాను, మీకు ఇటువంటి నీచపు ఆలోచనల నుంచి బయటకు తీసుకొచ్చి మీకు సద్బుద్ధిని ప్రసాదించాలని, వ్యక్తిగత విమర్శలు కాకుండా పాలసీల మీద విమర్శించాలని, మీకు అటువంటి బుద్ధి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది కాలంగా సైనస్ సమస్యతో బాధపడుతూ, అదే కాకుండా ఆయనకు ఎప్పటి నుంచో ఆస్తమా కూడా ఉంది. ఈ 2 సమస్యలు తీవ్రతరం అయిన తరుణంలో శస్త్రచికిత్స చేయించుకోవడము, ప్రస్తుతం విశ్రాంతులు అయితే ఉన్నారు. మరి సాక్షాత్తు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా అనేక మంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ గారు కోలుకోవాలని కోరుకుంటూ వచ్చారు, ఆకాంక్షించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న జన సైనికులైతే ప్రతిరోజు పూజలు, హోమాలు, యజ్ఞాలు చేస్తూనే ఉన్నారు. ఇదంతా ఆయన బాగుండాలని ఓవైపు కోరుకుంటుంటే, మరోవైపున వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒకప్పుడు జనసేన పార్టీలో ఉండి ఆ పార్టీ నుంచి కాలానుగుణంగా తన అవసరాలకు అనుగుణంగా నేడు వైసీపీలో జాయిన్ అయినటువంటి అడ్వకేట్ కన్నా రజనీ గారు పవన్ కళ్యాణ్ గారికి జరిగినటువంటి శస్త్రచికిత్స మీద ఆయనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. అసలు అడ్వకేట్ అన్న సంగతి కూడా మర్చిపోయి ఒక రీసెర్చ్ స్కాలర్, మెడికల్ రీసెర్చ్ స్కాలర్ ఎలాగైతే ఒక రీసెర్చ్ చేస్తారో ఆ విధంగా ఈ సైనస్ అంటే ఏంటి, ఇది ఏ కాలంలో వస్తుంది, ఇది ఎలా ప్రభావితం చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్ట్ తీసుకుంటున్నారంటూ ఏకంగా ఒక పెద్ద థీసిస్నే ఈమె ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మరి ఈమె థీసిస్ ప్రజలు ఏమన్నా ఆమోదించారా అంటే అక్కడ పూర్తిగా ఫేక్. ఎందుకంటే అమ్మ రజనీ గారు, ఈ సైనస్ అనేది కేవలం చలికాలానికి మాత్రమే పరిమితమైంది కాదమ్మా, ఇది అన్ని కాలాల్లో కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఈఎన్టీ స్పెషలిస్టులు, డాక్టర్లు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు అడ్వకేట్ కదా, నీ రీసెర్చ్ ఏమైనా ఉంటే నీ కేసులకు సంబంధించి నువ్వు దీంట్లో చేసుకో. దీంట్లో ఎటువంటి డాక్టర్కి సంబంధించిన దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. ఎందుకంటే నీ థియరీ ప్రజలు రిజెక్ట్ చేశారు. ప్రజలు రిజెక్ట్ చేసిన ఒక పార్టీలోకి వెళ్ళి ప్రజలు ఆమోదయోగ్యం కాకుండా ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకుని, అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేత, అటువంటి వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన జీవితం గురించి మాట్లాడుతున్నటువంటి ఆ పార్టీ కావచ్చు, ఆ నేతలు కావచ్చు, వాళ్ళందరినీ ప్రజలు చేత్కరించుకున్నారు. ఈ రోజు మీరు అదే పార్టీని చూజ్ చేసుకుని మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ పాత పద్ధతిని అవలంబిస్తానంటే ఆల్రెడీ ఇది ఫెయిల్ అయినటువంటి కాన్సెప్ట్. ఇది మళ్ళీ ప్రజలు ఆమోదించరు, ఇది గుర్తుపెట్టుకో. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు మరో రోజా అవుదాం అనుకుంటున్నావేమో. అంటే రోజా గారు ప్రస్తుతం వైసీపీలో నీ కంటికి ఏదైనా కనిపించట్లేదేమో. ఆ పక్కన తమిళనాడులో ఎలక్షన్స్ జరుగుతుంటే అక్కడ నీ మధ్య క్యాంపెయిన్ కూడా వెళ్ళారు, తిరిగి వచ్చేస్తారు. సో రోజాకు పోటీ ఇద్దాం అనుకుంటున్నావా, లేకపోతే రోజా ప్లేస్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నావో? అంత తొందర, అంత ఆవేశం అయితే వద్దు. ఎందుకంటే మీకు ఇటీవలే ఏదో ఒక సమావేశంలో మాట్లాడుతూ హార్ట్ స్టంట్లో ఏదో వేయడం జరిగింది. ఆ రోజు కూడా జన సైనికులందరూ మీరు బాగుండాలని కోరుకున్నారు. బికాస్ పవన్ కళ్యాణ్ గారు నేర్పించినటువంటి సంస్కారం అది. ఏదైనా పరిపాలనా విధంగా పాలనాపరమైనటువంటి ప్రశ్నలు, సమాధానాలు ఇవే ఉండాలి. కానీ వ్యక్తిగతమైన విమర్శలకు ఏమాత్రం తావు ఇవ్వని పార్టీ జనసేన. జనసేన అధినేత క్రమశిక్షణ, అది గుర్తుపెట్టుకో. ఇంకా చనువిచ్చారు కదా జనసైనికులు ఏం చేస్తారని చెప్పని ఇంకా అధినేత గురించి, మా అధినేత గురించి మీరు మాట్లాడుతూ వెళ్తే మీ సొంత నియోజకవర్గం అద్దంకి నుంచి రాయలసీమ వరకు, అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి అమరావతి వరకు మీరు ప్రజలకి ఎన్నో ఉపకారమైన పనులు చేశారంట. చాలామంది మాట్లాడుకుంటుంటే వింటున్నాము. ప్రతి ఒక్కటి కూడా ఒక అప్పుల చిట్టా రాసినట్టు ప్రతి ఒక్కటి కూడా బయటకు తీస్తాము. మీ యొక్క చిట్టాని ప్రజల ముందు బయట పెడతాం. సో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు, మా పార్టీ గురించి మాట్లాడే ముందు మరొక మాట, అసలు జనసేన పార్టీ అంటే ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు రెస్ట్ తీసుకోవడానికి ఇది ఒక సాకు అనుకుంటున్నావు నువ్వు? పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పరిస్థితుల్లో పార్టీ పెట్టారో నీలాంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎన్నో రాజకీయ పరిస్థితులు, ఎన్నో ఒత్తిళ్ల మధ్య బలమైన ఆశయాలతో జనసేన పార్టీ అనేది స్థాపించారు. ఎర్రటి ఎండలో పోరాటాలు, గుంతల రోడ్లు, చితికిపోయిన బతుకులకు జీవితాల్లో ఒక చిగురించే ఆసరాగా జనసేన పార్టీ కనిపించింది. అటువంటి పార్టీ అధినేత ఆయన తీసుకున్న స్టాండ్ వల్ల ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి కనిపిస్తూ వస్తుంది. సో జనసేన పార్టీ ముందు మా అధినేత గురించి నువ్వు మాట్లాడుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆత్మ విమర్శ చేసుకో. మరొక మాట, నీ మంచి కోసం చెప్తున్న మాట, ఏది మాట్లాడినా ఆలోచనతో మాట్లాడు, ఆశయాలతో మాట్లాడు. ఆవేశంతో మాట్లాడి లేనిపోని ఇబ్బందులు ఇరుక్కుంటే నువ్వు నమ్ముకున్న పార్టీ కూడా ఈరోజు నిన్ను దగ్గరకు తీసుకోదు. ఖబర్దారు.
మన జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి రెగ్యులర్ గా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి గతం మర్చిపోయిన గజని కన్నా రజని నీ మాదిరి సోది మాటలు కాకుండా సూటిగా మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో 2 మస్తు కామెడీ షోలు నడుస్తున్నాయి. ఒకటి అంబటి రాంబాబు ఫన్నీ కామెడీ, 2 కన్నా రజని సోది జర్నీ. అంబటి రాంబాబు చేసినటువంటి దీక్షలో కన్నా రజని వేదిక పైన అంబటి రాంబాబు దీక్ష ఆపేస్తే నేను దాన్ని కొనసాగిస్తానని ఏదో స్టేట్మెంట్ పెట్టుకుంది. అఫ్ కోర్స్ ఇట్స్ అన్నెసెసరీ మ్యాటర్ అనుకోండి మనకి, బట్ ఆ వేదిక మీద ఆవిడ చరిత్ర అన్న పదం వాడారు. కన్నా రజని చరిత్ర గురించి మాట్లాడాలన్నా దాన్ని సృష్టించాలన్నా ఒక నైతికత ఉండాలి. కానీ ఆ నైతికతని నువ్వు పవన్ కళ్యాణ్ గారు కాంపౌండ్ లో వదిలేసావు. ప్రస్తుతం నీ పరిస్థితి ఎలా ఉందంటే నీతిని వదిలేసి అవినీతి వైపు, జనసేనని వదిలేసి జగన్ వైపు. ఇట్స్ వెరీ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. న్యాయశాస్త్రానికి సింబాలిక్ గా నల్లకొట్టు ధరిస్తారు. కన్నా రజని నీ దగ్గర నల్లకొట్టు మా ఎవ్వరికి కనిపించడం లేదు, వైసీపీ కండువానే కనిపిస్తుంది. నీకు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో తెలియదు కానీ నువ్వు ఎవరినైతే ప్రశంసిస్తున్నావో ఆ ప్రశంసిస్తున్న నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని నిన్న మొన్నటి దాకా చెత్త మాటలు మాట్లాడావు, ఈ రోజు గొప్పగా మాట్లాడుతున్నావు. రాక్షసుడు అన్నావు నిన్నటి వరకు, ఈ రోజు దేవుడు అంటున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో కన్నా రజని, నువ్వు ఎవరినైతే విమర్శిస్తున్నావో, నీకు పునాదిలేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు. నువ్వు ఎవరినైతే విమర్శిస్తున్నావో ఆ మనిషిని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆదర్శవంతమైన నాయకుడు అని చెప్పి దండోరా చేస్తున్నారు. నువ్వు ప్రశంసిస్తున్నటువంటి నాయకుడిని మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దండుపాలెం బ్యాచ్ అంటున్నారు. ఈ కంపారిజన్ ఎందుకు చేశానంటే యూఆర్ ఏ లాయర్ రైట్, నువ్వు మినిమం సెన్స్ కూడా నువ్వు అప్లై చేసుకోలేకపోయావు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని 150 నుంచి 11కి పడేశారు అని ప్రజలే రిజెక్ట్ చేశారు అతన్ని. అండ్ యూఆర్ సేయింగ్ హీస్ ఎ గాడ్. అండ్ మోర్ ఓవర్ నువ్వు చాలా ఎథిక్స్ వదిలేసి మాట్లాడుతున్నావు కన్నా రజని. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే నువ్వు స్ట్రైట్ గా పవన్ కళ్యాణ్ గారు హెల్త్ ఇష్యూకి వస్తున్నావు. అసలు నువ్వెవరు కన్నా రజని పవన్ కళ్యాణ్ గారు హెల్త్ ఇష్యూస్ దగ్గరికి రావడానికి? హూ ఆర్ యూ? అసలు నీకు ఏ రైట్ ఉందని గట్టిగా మాట్లాడితే కన్నా రజని అన్న పేరు వెలుగులోకి వచ్చింది అంటే ఆ వెలుగుని వెలిగించిన సూర్యుడి కూడా పవన్ కళ్యాణే. అది నీ జీవితాంతం గుర్తుపెట్టుకో. అండ్ మోర్ ఓవర్ బీ ఆన్ యువర్ లిమిట్స్ కన్నా రజని. జై జనసేన, జై హింద్.